Hello andariki, welcome back to my YouTube channel. Please don't forget to subscribe and press the bell icon for more videos. కర్ణాటకకు చెందిన రాయల్ మైసూర్ ప్యాలెస్ నుంచి మన ప్రయాణం వచ్చేసి కేరళ వైపుగా సాగిందన్నమాట. సో మనం అయితే ఇప్పుడు కేరళలో ఉన్న వాయనాడ్కి అయితే వెళ్ళబోతున్నాము. వాయనాడ్కి రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, బై రోడ్ వెళ్ళాలి, ఐదర్ బై బస్ ఆర్ వీ కెన్ బుక్ ఏ టాక్సీ. ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కంటిన్యూషన్ లో డిస్కస్ చేద్దాము. వెళ్ళిన తర్వాత స్టే ఆప్షన్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి అన్ని డిస్కస్ చేద్దాము. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, ఎండ్ వరకు యూజ్ చేయండి. బస్ అవైలబిలిటీ వచ్చేసి మైసూర్ నుంచి డైరెక్ట్ బస్ ఉంటుంది ఒకటి, కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు బస్ స్టాండ్ నుంచి. డేలో వన్ టైమే ఉంటుంది, అది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 8 or 8:30కి ఉంటుంది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని కనుక్కోవాలి ముందే. లేదంటే మీరు బస్సు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఐదర్ ఇన్ పేటిఎం ఆర్ మేక్ మై ట్రిప్ లో. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీ టైం ని, మీ బడ్జెట్ ని, మీ అవైలబిలిటీని బట్టి మీరు బుక్ చేసేసుకోవచ్చు. 1 డే ముందు, 1 డే 2 days ముందు మీకు సీట్స్ అవైలబుల్ ఉంటాయి. లాట్ మెనీ ఆప్షన్స్ ఉంటాయి, మీరు మీ అవైలబిలిటీని బట్టి బుక్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు కాదు బుక్ చేసుకోలేదు అవ్వలేదంటే మాత్రం కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్, దాంతో కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే డేలో డైరెక్ట్ బస్ ఒకటే ఉంటుంది, లేదంటే మీరు కనెక్టింగ్ బస్ వెళ్ళొచ్చు. మేమైతే గవర్నమెంట్ కేఎస్ఆర్టీసీ బస్ లోనే ట్రావెల్ చేసినాం అనమాట. మైసూర్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా మేము సుల్తాన్ బత్తేరి వెళ్ళినాము. సుల్తాన్ బత్తేరి నుంచి కల్పట్టి డైరెక్ట్ అంటే వాయనాడ్ కి బస్సెస్ ఏమి వెళ్ళవు, కల్పట్టలో స్టే చేయాలి. అక్కడ నుంచి మనం బైక్ రెంటల్స్ అవి తీసుకొని వెళ్ళొచ్చు. వాటి డీటెయిల్స్ కూడా నేను వీడియో కంటిన్యూషన్ లో చెప్తా. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ అండ్ లాంగ్ జర్నీ తర్వాత మనం అయితే కల్పట్టి రీచ్ అయిపోయినాము. ఇక్కడ మీరు బస్ స్టాండ్ లో రీచ్ అయిన తర్వాత బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గరికి వస్తే మీకు చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఆఫ్లైన్ లో కూడా చూసుకొని మరి ప్రైస్ మాట్లాడుకొని చేసుకోవచ్చు. లేదు మాకు టైం లేదు, మేము ఆన్లైన్ లో చేసుకుంటామంటే మాత్రం booking.com లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ జెన్యూన్ రివ్యూస్ బట్టి, మీ బడ్జెట్ ని బట్టి చూసుకొని బుక్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి. 800, 900 నుంచి స్టార్ట్ అయ్యి 1500, 2000, 3000 లో కూడా ఉన్నాయన్నమాట. చూసి మీరు రివ్యూస్ చూసి, జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, బుక్ చేసేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ రిసార్ట్ ఎక్స్పీరియన్సెస్ కావాలి, రిసార్ట్ లో స్టే చేస్తామంటే మాత్రం అట్లా కూడా చూస్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆ పాయింట్ అవుట్ అయ్యేది అది బస్ స్టాండ్ అనమాట, బస్ స్టాప్. అక్కడ నుంచి స్ట్రైట్ కి వెళ్తే నేను చెప్పిన సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ రేడియస్ లో మీకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి రైట్ తీసుకొని మీరు కొంచెం రైట్ తీసుకొని స్ట్రైట్ గా అట్లా వెళ్ళిపోతే అదే రోడ్ లో చూస్తున్నారు కదా, యారో మార్క్ చూపించిన ఆ స్కూల్ నుంచి ఆ స్ట్రైట్ గా అట్లా వెళ్ళిపోయారు అంటే మీకు రాయల్ బ్రదర్స్ అని చెప్పేసి మీకు బైక్ రెంటల్స్ కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఫాతిమా హాస్పిటల్, అది హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటది. మీకు దాని ఆపోజిట్ లో కూడా మీకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా, రాయల్ బ్రదర్స్. ఇది ది వన్ అండ్ ఓన్లీ బైక్ రెంటల్స్ ఇన్ వాయనాడ్ అనమాట. మీకు యాప్ ఉంటది, యాప్ డౌన్లోడ్ చేసేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. డీటెయిల్స్ ఫిల్ చేసేస్తే మనకి బైక్ ఆప్షన్స్, అవైలబిలిటీ ఆప్షన్స్ చూపిస్తుంది. మనం 1 day 2 days కి మనం బుక్ చేసేసుకోవచ్చు. నెంబర్ కొట్టేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొట్టిరంటే ఖతం అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా ప్లేసెస్ లో ఉంది. ఆగ్రా, బెంగళూరు, కలకత్తా, పూణే, ఢిల్లీ, ఇట్లా మెయిన్ ప్లేసెస్ అన్నిట్లో ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే పాండిచ్చేరి, పూరి, చూస్తున్నారు కదా, చాలా ప్లేసెస్ లో అవైలబుల్ ఉంది. నాకే తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. చూసి మనం డేట్ పెట్టి, మనం అవైలబిలిటీ టైం, పికప్ డేట్, డ్రాప్ డేట్ పెట్టేసినాం అంటే మనకి అవైలబిలిటీ చూపిస్తుంది. బెటర్ భయ్యా ఇది. ఈ యాప్ లో మీకు బైక్స్ అన్ని చాలా తక్కువ పడతాయి చూసుకుంటే. ఈవినింగ్ అయిపోయింది, సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడ ఒకటి, వచ్చేసినాం. వచ్చి స్నాక్స్ అవి తీసుకున్నాం అనమాట. వెదర్ అయితే చాలా బాగుంది ఈ రోజు. మనము ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటనే చెప్పేసి నేను డిస్కస్ చేస్తా. ఇది వచ్చేసి వాయనాడ్ మ్యాప్ అన్నమాట. ఇవి మెయిన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. సో మేమైతే 2 days కి బైక్ అయితే బుక్ చేసేసుకున్నాం. మాకు పర్ డే వచ్చేసి 550 రూపీస్ పడింది. రిమెంబర్ వన్ థింగ్, పికప్ డ్రాప్ ఆఫ్ టైమ్ ఎగ్జాక్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. 2 helmets క్యారీ చేయండి. ఎక్కడైనా పోలీసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోటోలు కొడతారు. ఫోటోలు కడితే మాత్రం 5000 ఫైన్ వేస్తారు. ఇంకొకటి, పికప్ డ్రాప్ ఆఫ్ మనమే చేసుకోవాలి, ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఫాలో కావాలి. డ్రాప్ ఆఫ్ మాత్రం ఒక 20 minutes, half an hour ముందు వచ్చినా పర్లేదు కానీ లేట్ రాకండి. లేట్ వస్తే ఏం కాదు, ఎక్స్ట్రా పడుతుంది అంతే. వాళ్ళు పర్ డే లో 70 kilometers నుంచి 120 kilometers లిమిట్ ఇస్తారు. అది ఎక్సీడ్ అయితే మాత్రం కిలోమీటర్ కి 4 rupees లెక్క తీసుకుంటారు ఎక్స్ట్రా. ఎట్లా చూసుకున్నా అంతే పడుతుంది. నార్మల్ గా కూడా కిలోమీటర్ కి 4 rupees నుంచి 5 rupees పడుతుంది. ఈ రోజు వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ ఇన్ వాయనాడు అనమాట. మనం ఈ రోజు చామ్రా పీక్ ఒకటి, కాంతర్పారా వాటర్ ఫాల్స్, 900 కండి, ఈ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. చామ్రా పీక్ అండ్ 900 కండి వచ్చేసి ఇవి
రెండు కొంచెం పక్కన ఉంటాయి. పక్కన అంటే 5 to 10 కిలోమీటర్స్ రేడియస్ లో. ఇవి రెండు మనకి ఇక్కడ నుంచి కల్పేట నుంచి 22 to 23 కిలోమీటర్స్ రేంజ్ లో వస్తాయి అనమాట. ఇప్పుడైతే రీఫిల్లింగ్ చేయించుకుంటున్నాము. ఫ్యూయల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ జర్నీ అనమాట. ఎక్కడ పడితే అక్కడ రీఫిల్లింగ్ స్టేషన్స్ ఉండవు. మీరు పెట్రోల్ కొట్టించుకునేది కొంచెం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారో దాని హిసాబ్సే కొట్టించుకోండి, చూసుకొని మళ్ళీ రిటర్న్ లో మిగలకుండా చూసుకోండి, మళ్ళీ బొక్క అయిపోతాము. మాకు అట్లనే అయిపోయింది ఫస్ట్ డే. ఫైనల్లీ మై డ్రీమ్స్ కమ్స్ ట్రూ అనమాట. లిటరల్ గా చెప్తున్నా, కేరళ రావడం అనేది నా లైఫ్ గోల్ అనమాట, నా డ్రీమ్. ఈ డ్రీమ్ సక్సెస్ఫుల్ అవుతుంది. కేరళలో వచ్చిన ట్రావెల్ చేస్తున్నా ఆల్రెడీ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అమేజింగ్ ఉంది ఈ ఫీలింగ్. లిటరల్ గా ఐ హావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను ఇట్లానే ట్రావెల్ చేస్తుండాలని అందరు కోరుకోండి. ఇంకా ముందు మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో మీకు అందరు సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి. కేరళ అనేది చాలా అద్భుతమైన ప్రదేశం భయ్య. మన భూమి మీద, మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇస్ కవర్డ్ బై ఫారెస్ట్ ఓన్లీ. ఫారెస్ట్ తోనే కవర్డ్ అయిపోయింది. కేరళ ప్రదేశం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మనుషులు, వాళ్ళ మనసులు కూడా అంతే అందంగా ఉంటాయి అన్నమాట. చాలా మంచి హాస్పిటాలిటీ, చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అందుకని నాకు కేరళ అంటే ఎందుకో చాలా ఇష్టం అసలు, ఫస్ట్ నుంచి కూడా, రాక ముందు నుంచి కూడా. చూడండి వీళ్ళ హౌసెస్ కూడా అంతే అందంగా ఉన్నాయి. నాకు చాలా ఇష్టము ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి ఎప్పుడైనా లైఫ్ లో అని చెప్పేసి. చూస్తున్నారు కదా, టీ ప్లాంటేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. రబ్బర్ ప్లాంటేషన్స్ కూడా ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి. మేము స్పెషల్ గా ఆగి చూడలేదు. కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలి. రబ్బర్ ప్లాంటేషన్స్ సేమ్ ఇట్లా మనకి మధ్యలో పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, అట్లానే ఉంటాయి. వాటికి కొంచెం కట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది సీజన్ కాదనుకుంటా యాక్చువల్ గా. చుట్టుపక్కల ఎటు చూసినా కూడా టీ ప్లాంటేషన్ బెడ్సే భయ్యా. లిటరల్ గా ఈ వ్యూ అనేది చెప్పలేము, వర్ణనాతీతము. ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా అవ్వాలనుకుంటే వీడియో మొత్తం చూసి మీరు కూడా ప్లాన్ చేసుకొని ట్రిప్ కి కుదిరినప్పుడు వచ్చేసేయండి కేరళ. షార్ట్స్ అప్లోడ్ చేస్తా 1 day 2 days లో ఎట్లా ట్రావెల్ చేయొచ్చు ఏందని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు అప్డేటెడ్ ఉంటారు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది వ్యూ వచ్చేసి. ఫైనల్ గా లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. చామ్రా పీక్ ఇది వచ్చేసి. ఇదే కాదు ఇంకా ఉంది యాక్చువల్ గా. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సస్పెన్స్ ఏంది తెలిసిందంటే, ట్రెక్కింగ్ ఆపేసినారు. యాక్చువల్ గా ఇక్కడ వరకు బైక్ తో వచ్చినాం కదా, ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటా పైకి వెళ్ళాలి. చామ్రా పీక్, హార్ట్ షేప్డ్ లేక్, కొంచెం క్యాంపింగ్ చేసుకోవడానికి అంతా బాగుంటది. క్యాంప్ తో సహా అన్ని తెచ్చుకున్నా. ఇక్కడ వచ్చి చూస్తే నో ఎంట్రీ బోర్డు పెట్టింది. ఏందిరా అంటే ఎలో లేదు, ఆపేసినాము, ఎలిఫెంట్స్ అటాక్ చేస్తున్నాయి అది ఇది అని చెప్పారు. చూసినారు కదా ఇందాక నో ఎంట్రీ సైన్, గేట్లు వేసేసినారు.
ఉంటారు. ఇక్కడికి వచ్చేసి మీకు ఒకటే చెప్తున్నా, కేరళ వచ్చినప్పుడు మాత్రం అన్ సీజన్ లా ఇదే డెంట్ మనకి కనుక్కొని రండి. ఫస్ట్ లొకేషన్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని చెప్పేసి. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన తర్వాత తీరా ఇది ఓపెన్ లేదు క్లోజ్ అంటే ఎంత డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ అంటే, మేమే కాదు మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చినారు కార్ లో బైక్స్ వేసుకొని వచ్చినారు. వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి వెళ్ళిపోయినారు. ఏం చేస్తారు ఇంకా ఇక్కడ వరకు క్లోజ్, ఇంకా ఎలిఫెంట్స్ అటాక్ చేస్తున్నాయి, యానిమల్స్ అటాక్ చేస్తున్నాయి అంటే వాళ్ళైనా ఏం చేస్తారు, మనమైనా ఏం చేస్తాం. ఇక అందుకే సీజన్ లో రావాలి, ఆఫ్ సీజన్ లో రావద్దు. ఇది కొంచెం ఆఫ్ సీజన్ టైం అన్నమాట. సో అది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సస్పెన్స్ షాక్. సో మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం, ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసి వెళ్ళిపోయినాము. సో చామ్రా పీక్ కంప్లీట్ చేసుకొని మేమైతే కాంతారపర వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ రూట్ లో ఇందాక చూసిన క్లిప్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్స్ లాగా ఉండే అనమాట. యాక్చువల్ గా వాటర్ ఏం లేవు, వర్షాకాలం అయితే వాటర్ బాగుంటాయి. జస్ట్ అట్లా కొద్దిసేపు టైం పాస్ చేద్దామని చెప్పేసి ఫొటోస్ దిగుదామని చెప్పేసి వెళ్ళినాము. సో చూస్తున్నారు కదా, ఫారెస్ట్ అయితే క్రేజీ ఉంది. సో మనమైతే కాంతారపర వాటర్ ఫాల్స్ రోడ్ కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి రూట్ చాలా బాగుంటది, డీప్ ఫారెస్ట్, ఇన్ బిట్వీన్ ఫార్మింగ్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. లైక్ బనానా ప్లాంటేషన్, రబ్బర్ ప్లాంటేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇల్లులు కూడా ఉంటాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉండబోతుంది. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఎండ్ లో వీడియో ఎండ్ వరకు చూసేయండి.
ఫైనల్లీ మనమైతే కాంతారపర వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూస్తున్న జీప్స్ ఇవన్నీ జీప్ సఫారీకి లైక్ వెహికల్ తీసుకొని వాళ్ళు తీసుకొని వస్తారనమాట. డైరెక్ట్ అక్కడి నుంచి మాట్లాడుకొని వచ్చేస్తారు. ఫ్యామిలీ ఆర్ డ్యూయల్ ఎట్లొచ్చినా కూడా పర్లేదు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 2 వీలర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం ఎక్కడ స్ట్రక్ కాము. లైక్ వ్యూ ని కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. మీకు జీప్ సఫారీస్ లో వాటిలో చిన్న కుదుపులకు కూడా మీకు ఇదైపోతారు. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్ అనమాట. స్టార్టింగ్ లోనే మీకు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM అనమాట. షాక్ అవ్వకండి కొంపదీసి ఇదేనా వాటర్ ఫాల్స్ ఏందని చెప్పేసి. ఇది కాదు, జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ముందుకెళ్తే ఇంకా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అనమాట. కిందికి వెళ్ళేటప్పటికి చాలా బాగుంటది. ఇక్కడ నుంచి ఒక లోయ ఉంటది, పెద్ద లోయ. లోయలోకి వెళ్తుంది అనమాట ఈ వాటర్ ఫాల్స్. కానీ ఆ లోయలోకి ఎవరిని చూడనివారు. చూడండి ఎంత బాగుంది. ఫారెస్ట్ మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ క్రేజీ ఉందన్నమాట.
సో సక్సెస్ఫుల్ గా మందైతే కాంతారపార వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది అనమాట. విజిటింగ్ క్రేజీ ఉండే. జాగ్రత్తగా ఉండండి వాటర్ ఫాల్స్ కి వెళ్ళినప్పుడు. కనిపించినంత అందంగా సైలెంట్ గా అయితే ఉండవు. వాటర్ ఎప్పుడైనా డేంజరస్. మేము చూస్తే చాలా చిన్నగా అనిపించింది. లోపలికి వెళ్తే 9 feet 6 feet 4 feet 3 పోర్షన్స్ ఉండే అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ ఫాల్స్ కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం 900 కండి వెళ్ళబోతున్నాం. మోస్ట్ అడ్వెంచరస్ వీడియో. అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ జీప్ సఫారీ, మళ్ళీ గ్రాస్ బ్రిడ్జ్, ట్రీ హౌస్, ఇట్లా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా చేయబోతున్నాము. ఆ తర్వాత కురుంబల కోట హిల్ టాప్ ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం. బోట్ ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ చేయబోతున్నాము. మస్తు ఉండబోతుంది నెక్స్ట్ వీడియో. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్ టు మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.